కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. నిన్న 5 జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. సీఎం సమావేశంపై అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కొత్త జిల్లాలపై సీఎం పార్టీ నేతల భేటీ అప్డేట్స్ ఏంటి? టచ్ ఇవ్వబోతున్నారు. నిన్న 5 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈరోజు కూడా ఐదు జిల్లాలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు. 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూగా ఈ సమావేశం ఉండబోతుంది. నిన్న మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ ఈ 5 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో నిన్న సమావేశం అయ్యారు. ఆ జిల్లాలో ఉన్న డిమాండ్లు, ఆ జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్లు కావచ్చు, మండలాలకు సంబంధించిన డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశం మీద ప్రజాప్రతినిధులతో మాట్లాడి కేసీఆర్ వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు. ఈరోజు ముందు కరీంనగర్ ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ లోపలికి వెళ్ళారు. మరికోసేపట్లోనే కేసీఆర్ వాళ్ళతో సమావేశం కాబోతున్నారు. తర్వాత వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో కూడా కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయింది. కొత్త జిల్లాలకు సంబంధించిన ముసాయిదా జాబితా పైన ఇప్పుడు కేవలం 27 జిల్లాల వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది అని గతంలో ఇచ్చిన ముసాయిదా ప్రకారం. కానీ నిన్న ఈరోజు అభిప్రాయ సేకరణ తర్వాత ప్రజల డిమాండ్ను, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ని బట్టి ఇప్పటికే జిల్లాల సంఖ్య పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ డివిజన్లు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, మండలాలు ఈ 2 అంశాలపై కూడా కేసీఆర్ ఇంకా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ముసాయిదా జాబితా వచ్చినప్పటి నుంచి నెలల పాటు వచ్చిన ప్రజాభిప్రాయ సేకరణతో పాటు నేతల అభిప్రాయం కూడా తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కేసీఆర్ తీసుకున్నారు. 3 రిపోర్ట్ల ఆధారంగానే కొత్త జిల్లాలకు సంబంధించిన ఇష్యూలు కానీ, కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ, కొత్త మండలాలకు సంబంధించి ఫైనల్ నిర్ణయం తీసుకోబోతున్నారు. దసరా రోజే కొత్త కార్యాలయాలు, కొత్త జిల్లా కార్యాలయాలు కావచ్చు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల కార్యాలయాలు ప్రారంభించాలని ఇప్పటికే కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అధికారులందరూ కూడా నిమగ్నం అయ్యారు. దసరా లోపే పూర్తిగా ఒక ఫైనల్ జాబితాను ఇవ్వబోతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశం తర్వాత కొత్త జిల్లాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కొత్తగా వచ్చే రెవెన్యూ డివిజన్ ఏ విధంగా ఉంటాయి, కొత్త మండలాలు ఏ విధంగా ఉంటాయి, పూర్తిగా ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే సమావేశం ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో సమావేశం మొదలైంది. సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగనుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శివ.